జాబితా ప్రకటన అంటున్నారు. ఇక పంచాయతీరాజ్ ముసాయిదా ఓటర్ జాబితా ఏదైతే ఉందో అది రిలీజ్ కు రెడీ ఉన్నది. ఇక అభ్యంతరాలకు 30 వరకు అవకాశం ఉంది. నేడు రేపు అఖిలపక్ష పార్టీ నేతలతో సమావేశం, అందరితో అంటే అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పేసి 30 వరకు వాటిని అభ్యంతరాలను సేకరిస్తారు. వచ్చే నెల 2న తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది, ఓటర్ జాబితాను. ఇక ఏది గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు ఇప్పటికే. ఇక ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డుల వారీగా ఓటర్ జాబితాను గురువారం విడుదల చేస్తారు. అంటే వాళ్ళకు ఈ సర్పంచ్ వార్డుల వారీగా ఓటర్ జాబితాలు అనేది రిలీజ్ చేస్తారు. ఇక ముసాయిదా ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఏదైతే ఉందో ముసాయిదా ఓటర్ జాబితా, ఆ ఓటర్ జాబితాను ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఇక ముసాయిదా ఓటర్ జాబితా ఏదైతే ఉందో ఆ ఓటర్ జాబితాకు లింక్ ఇది. ఈ లింకు అంటే ఏది ఈ యొక్క లింకులో ఆ ఓటర్ జాబితా ఉంటుందన్న కోణంలో చెప్తాను. జీపీ వార్డ్ వైజ్ ఓటర్ ఏది లిస్టరల్.డిఓ అని చెప్పేసి వెబ్సైట్లో, ఇట్లాంటి వెబ్సైట్లో ఓటర్ జాబితా అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ జాబితాను వారు వార్డుల వారీగా రూపొందించారు అని చెప్తా ఉన్నారు. ఇక వార్డుల వారీగా జాబితాను రూపొందించారు అన్నట్టు. ఏదైతే ఓటర్ లిస్టులో అక్రమాలకు పాల్పడొచ్చు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలి. ఎమ్మెల్సీలు ఇది లీగల్ సెల్ ఇన్ఛార్జీలతో కమిటీ అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అట్లాంటివి పాల్పడొచ్చు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇట్లాంటి కుట్రలను తిప్పికొట్టాలి అని చెప్పి, అంటే ఓటర్ లిస్టులో తప్పిదాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అన్న కోణంలో కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మరి మీరున్నప్పుడు వాళ్ళు అదే చెప్పిరు, ఇప్పుడు మీరు అదే చెప్తిరి. ఏం పాయిదా? ఇదేం దిక్కుమాలే వ్యవహారము? అంటే ప్రజలనే పిచ్చోలని చేస్తున్నట్టే కదా మీరు. ఓటర్ జాబితాలలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఓటర్ లిస్టులలో అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటే సిగుమాలే వ్యవహారం నవ్వుకోవాల్సి వస్తున్నది. ఏందో అర్థం కాని పరిస్థితి. వీళ్ళకు నిజంగా తెలుగు నుండి మాట్లాడతారా, తెలుగు లేక మాట్లాడతారా అని చెప్పేసి జనాలు కన్ఫ్యూజ్ అవుతారు.